అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం 1981లో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ నవతరం పిక్చర్స్ పతాకంపై సంచలన దర్శకులు ధవళ సత్యం గారి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప సామాజిక చైతన్యం చిత్రం. బడుగు బలహీన వర్గాల విషయాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి చిత్రం దర్శకులు ధవళ సత్యం గారు చూపించారు. 1981 దశకంలో మాదాల రంగారావు, ధవళ సత్యం గారుల నేతృత్వంలో ఒక గొప్ప ట్రెండ్ సృష్టించిన అనేక చైతన్యపూరిత చిత్రాలు వచ్చాయి. వాటిలో అగ్రభాగాన్ని నిలిచిన చిత్రం ఎర్రమల్లెలు. ఇందులో ఆ రోజుల్లో గొప్ప ట్రెండ్ సృష్టించిన పాట నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో, రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ, రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ అనే పాట ఆ రోజుల్లో నిజంగా ఈ పాటను చాలా అద్భుతంగా చిత్రీకరించారు ధవళ సత్యం గారు. అయితే హృదయం ద్రవించేటటువంటి ఈ పాట ప్రతి మనిషి కళ్ళల్లోనూ నీరు తిరక్క మానదు. దర్శకులు ధవళ సత్యం గారు ప్రతి ప్రేమలోనూ ఆయన దర్శకత్వ విలువలు, మహోన్నత విలువలు కలిగిన ముద్ర కనిపిస్తూ ఉంటుంది. ప్రజాజీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. ఈ పాటకు ఆనాడు థియేటర్లలో అరుపులు, కేకలు, ఈలలు, డ్యాన్సులు చేసేవారు. అంత అద్భుతంగా ఈ పాట ఉంది. ఈ పాట పాడిన వారు శైలజ్ గారు బ్రహ్మాండంగా ఈ పాటను పాడారు. అలాగే ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు ఒక బాబు నటించారు, చిరంజీవి. ఆ అబ్బాయి చాలా అద్భుతంగా ఈ పాటను మంచి స్టెప్స్తో వాటితో చాలా బాగా చేశారు. ఈ పాటని ఎక్కడికెక్కడ ఎలా పాగాలో అలా విధంగా చేశారు. ధవళ సత్యం గారు కూడా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ధవళ సత్యం గారిలో గొప్ప ఏమిటంటే ఆయన ఎక్కడ డైరెక్షన్ విషయంలో కాంప్రమైజ్ కారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా కరెక్ట్గా సీన్ వస్తేనే కానీ ఆయన సాటిస్ఫై కారు. అంచేత వారు అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాట రాసిన వారు ప్రభు. కవిత్వం అనేది చాలా అద్భుతంగా ఉంది ఈ పాటలోను. ఆ ప్రభు గారి యొక్క మనకి ఫోటో లభ్యం కాలేదు, అందుచేత వారి ఫోటో మనం తీసుకోలేకపోయాము. అలాగే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారు చక్రవర్తి గారు ఈ పాటకు మంచి అస్త్రశస్త్రాలు వేసినట్టు బాడీలు కట్టారు. నిజానికి చక్రవర్తి గారి పాటలు చాలా అద్భుతమైన పాటలు. అంటే ఆయన పాటల్లో చూసుకుంటే చాలా అద్భుతంగా మంచి రాగాలు ఉన్నాయి. ఈ పాటకు ఆయన వాడినటువంటి రాగం తోడి రాగంలో ఈ పాటను అద్భుతంగా ఆయన కంపోజ్ చేశారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. నమస్తే, సెలవు.